కార్తీక్ దీప దగ్గరికి వచ్చి నువ్వు నా స్థాయికి వచ్చావా? నేను నీ స్థాయికి వచ్చానా? అని ఎప్పుడు నేను ఆలోచించలేదు. అలాగే ఎవరు ఎలా నవ్వుకున్నా, ఎలా ఏం చేసినా సరే నాకు అనవసరం దీప. నువ్వు నా కష్ట సమయంలో ఆదుకుంటున్నావు. నాకు అదే చాలు. అందుకే నేను నీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను. కానీ నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను చూడలేను దీప అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం కార్తీక్‌ని అలా చూస్తూ ఉండిపోతుంది. నువ్వు నాకు ఇంత హెల్ప్ చేస్తున్నావు. నేను ఆ మాత్రం కూడా హెల్ప్ చేయకపోతే బాగోదు కదా దీప. నువ్వు ఏసే ప్రతి అడుగులో కూడా నేను నీకు తోడుగా ఉంటాను దీప అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తీక్ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి మనం ఇలా ఉండిపోతే ఉండిపోవడమే దీప. మనం పైకి ఎప్పటికీ రాలేము. నీ వల్ల మేము పైకి వస్తామన్న నమ్మకం నాకు ఉంది. అందుకే నేను నీకు హెల్ప్గా ఉంటాను దీప. నువ్వు ఎలా ఏది చేసినా సరే ప్రతి అడుగులో నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్‌ని చూసి బాబు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ టిఫిన్ షాప్ దగ్గర ఉండటం అంత మంచిది కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అలాంటి ఏమీ ఆలోచించకు దీప. నేను ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను. నీ దగ్గరే ఉంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా కార్తీక్‌ని కౌగలించుకుంటూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం భర్త అంటే మీలాగనే ఉండాలి బాబు. మీలాగనే ఉండాలి. ఇంకెవరిలాగా ఉండకూడదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.